హలో ఫ్రెండ్స్. ఒక అమ్మాయి ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని చెప్పి ఉంటే, ఇప్పుడు ఒక కుటుంబము ఒక కొడుకుని కోల్పోయేది కాదు. మరో కుటుంబంలో ఒక కొడుకు జైలుకు వెళ్ళేవాడు కాదు. అదే ఫ్రెండ్స్ రీసెంట్‌గా కేతన్ అగర్వాల్ హత్య కేసు అండ్ సియా పై వస్తున్న అలిగేషన్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ సియా నేరాన్ని ఒప్పుకున్నా కూడా ఇప్పుడు సియాని కాపాడడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా అనిపిస్తుంది. అసలు కేతన్ అగర్వాల్‌కు న్యాయం జరుగుతుందా? ఒక నో చెప్పడం కన్నా హత్య చేయడం ఈజీనా? అసలు ఎలా తయారవుతున్నారు ఇప్పుడున్న యువత అన్న దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా కంటెంట్ మీకు నచ్చిన, నా అనాలిసిస్తో మీరు ఏకీభవించిన ప్లీజ్ వీడియోను లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు ఈ వీడియో షేర్ చేయండి. వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. కేతన్ అగర్వాల్ 25 ఏళ్లకే తన తండ్రి యొక్క బిజినెస్ని టేక్ ఓవర్ చేశారు. 600 కోట్లకు పైగా బిజినెస్ అనమాట. మహారాష్ట్రలో ఒక పెద్ద రియాలిటీ బిజినెస్ వీళ్ళది. అండ్ కేతన్ అగర్వాల్కి ఫిబ్రవరిలో సియా గోయల్ అనే ఒక అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి అంతా హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళిద్దరూ బయట తిరుగుతున్నారు, బయట కలుస్తున్నారు, గిఫ్ట్స్ ఇచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించిన పోస్టులు కూడా చాలా బాగానే ఉన్నాయి. వీళ్ళ పెళ్లి త్వరలో జరగనుండగా వాటి కోసం అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. అండ్ ఇదే సమయంలో జూన్ 18వ తారీఖున లోహాగఢ్ ఫోర్ట్కి వీళ్ళు ట్రిప్కి వెళ్ళారు. అక్కడ అనుకోని సంఘటన జరిగి కేతన్ లోయలో పడి చనిపోయాడు. సియాని ఫోటోలు తీస్తుండగా కాలు జారి పడిపోయినట్టుగా సియా చెప్పింది. కేతన్ యొక్క కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. కానీ ఇక్కడ పోలీసులకి కొంచెం డౌట్ వచ్చింది. అసలు ఏంటి, నిజంగానే కేతన్ లోయలో పడిపోయారా, ఏదైనా ప్రమాదం జరిగిందా అన్నట్టుగా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టగా అక్కడ సియా కేతన్తో వెళ్ళినా కూడా కేతన్ కాకుండా చేతన్ చౌదరి అనే ఒక వ్యక్తిని సియా కలిసినట్టుగా పోలీసులకు కొన్ని సీసీ ఫోటేజ్లో కనిపించాయి. అండ్ అంతేకాకుండా ఆ వ్యక్తి ఇంత వేడిలో ఇంత ఎండలో హుడ్డీ వేసుకొని మరి అక్కడ తరచుగా తిరగడము అండ్ అక్కడ సీసీ ఫోటోలు అతని ఫోటోలు కనిపించడము ఏదో సస్పిషియస్గా అనిపించి అతన్ని ఆరా తీయగా అతని డీటెయిల్స్ అన్నీ తీయగా సియా గోయల్ అండ్ చేతన్ చౌదరి 8 నెలల నుంచి ప్రేమించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అండ్ కేతన్ సియా ఎంగేజ్మెంట్ తర్వాత కూడా వీళ్ళ మధ్య 1000కు పైగా కాల్స్ జరిగినట్టుగా, దాదాపుగా 248 గంటలు వీళ్ళు మాట్లాడుకున్నట్టుగా పోలీసులు గమనించారు. వెంటనే సియాని అదుపులో తీసుకొని ప్రశ్నించగా తానే కేతన్ మరణానికి కారణం అన్నట్టుగా ఒప్పుకుంది అన్నట్టుగా విచారణలో తేలింది. అండ్ చేతన్ని అరెస్ట్ చేయగా చేతన్ సియా చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నారని అండ్ వాళ్ళ ప్రేమకు ఈ ఎంగేజ్మెంట్ జరగడం వల్ల కేతన్ అడ్డొచ్చాడని, సో కేతన్ని తప్పించడానికి ఇలా చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ఇది మొదటిసారి కాదు ఫ్రెండ్. కేతన్ని ఆల్రెడీ ఒకసారి చంపడానికి ప్రయత్నించినప్పుడు అతన్ని నూకేస్తే అతడు లోయలో పడేటప్పుడు ఒక చెట్టును పట్టుకొని ఆగిపోయాడంట. ఎందుకు ఇలా నూకేసావంటే పాము నీ కాళ్ళ దగ్గరకు వచ్చింది, అందుకే నిన్ను కాపాడదామని నూకేశానని సియా చెప్పిందంట. నిజంగా పకడ్బందీగా ఒక ప్లాన్ వేసి ఒక 25 ఏళ్ల యువకుడిని చంపడం ఏంటి ఇప్పుడు దేశవ్యాప్తంగా సెన్సేషన్గా మారింది. అండ్ దీనిపైన చాలా చర్చలు కూడా జరుగుతున్నాయి. నచ్చకపోతే నచ్చలేదని చెప్పవచ్చు కదా, నచ్చక పెళ్ళి ఇష్టం లేకపోతే లేదని చెప్పవచ్చు కదా, ఎందుకు చంపే వరకు వెళ్ళింది. అండ్ ఇక్కడ కేతన్ వాళ్ళ పేరెంట్స్ తమకు న్యాయం జరగాలి, ఇష్టం లేకపోతే ముందే చెప్పి ఉండొచ్చు కదా, వాళ్ళే వచ్చి పెళ్లి గురించి మాట్లాడారు, వాళ్ళే నా కొడుకుని కావాలన్నారు, ఇప్పుడు వాళ్ళే నా కొడుకు ప్రాణాలు తీశారన్నట్టుగా సియా కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తున్నారు. అండ్ సియాకు సంబంధించిన పేరెంట్స్ కూడా మొదట్లో ఏం చెప్పారంటే సియా మాకు ఈ మ్యారేజ్ ఇష్టం లేదని చెప్పలేదు, సో మేము అందుకే ఎంగేజ్మెంట్ చేశాము, అన్నీ స్టార్ట్ చేశాము, ఇలాంటి కూతురు మాకొద్దు, ఉరి తీసేయండి సియాని, తప్పు చేసిందని ఒప్పుకుంది కదా అన్నట్టుగా మాట్లాడిన పేరెంట్స్ ఆ తర్వాత ఇప్పుడు కేతన్ అగర్వాల్ కుటుంబం పైన ఆరోపణలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కేతన్ కుటుంబం తమని ఫోర్స్ చేశారని, ఆ రోజు లోహాగఢ్ ఫోర్టుకు వెళ్ళడానికి కూడా కేతన్ కుటుంబమే కారణమని తమ కూతుర్ని తాము డిఫెండ్ చేసుకోవడానికి స్టార్ట్ చేశాడు. అంతేకాకుండా విచారణలో చేతన్ అండ్ సియా కూడా పొంతనలేని సమాధానాలు చెప్తున్నారు. సియా ఏమో చేతన్ ప్లాన్ ఇది, చేతనే అతన్ని చంపేద్దామని చెప్పాడు, చేతన్ వల్లనే నేను ఇలా చేశానని సియా చెప్తుంది. చేతన్ ఏం చెప్తున్నాడు, సియాకి ఫస్ట్ నుంచి మ్యారేజ్ ఇష్టం లేదు, ఇష్టం లేనప్పుడు చెప్పవచ్చు కదా అంటే ఇప్పుడు మ్యారేజ్ ఇష్టం లేదని చెప్తే నా కుటుంబ పరువు పోతుంది, మా రెప్యుటేషన్ పోతుంది, నేను అలా చెప్పలేనని చెప్పి ఇలాంటి ప్లాన్ సియానే వేసింది అన్నట్టుగా చేతన్ చెప్తున్నాడు. నిజంగా ఇక్కడ వీళ్ళ ఆలోచన చూస్తే సియాకి కేవలం 20 ఏళ్ళు, చేతన్కి కేవలం 22 ఏళ్ళు. ఇలాంటి యువకులు ఇలాంటి యువతులు
చంపటానికి ఎంతలా ప్లాన్ చేస్తున్నారు, వీళ్ళలో క్రైమ్ మెంటాలిటీ ఎంతలా పెరిగిపోయిందన్నది ఈ సంఘటనలు చూస్తుంటే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ సియాకి కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఫెమినిస్ట్ అనేవాళ్ళు. అసలు కేతన్‌కి ఇలాగే జరగాలి, సియాని ఫోర్స్ చేసుంటాడు. సియా వాళ్ళ పేరెంట్స్‌ని మనం క్వెషన్ చేయాలి. సియాని మ్యారేజ్ కోసం ఫోర్స్ చేసుంటారన్నట్టుగా, సియా తప్పు చేయలేదన్నట్టుగా ఫెమినిస్ట్‌ల పేర్లతో సోషల్ మీడియాలో ఇప్పుడొక చర్చ కూడా జరుగుతుంది. నిజంగా ఒక మనిషి ప్రాణాలు తీసిన ఒక వ్యక్తిని ఇంతలా డిఫెండ్ చేయాలా? ఆడవాళ్ళైనంత మాత్రాన క్రైమ్ చేస్తే దాన్ని తప్పుగా చూడొద్దా? ఇక్కడ అమ్మాయి నో అని చెప్పుంటే కేతనే నాకు అవసరం లేదని అనేవాడు కదా! ఇక్కడ అమ్మాయి నో అని చెప్పకుండా కేతన్‌తో అన్ని చోట్లకి తిరిగి, కేతను తను ఉన్న వీడియోస్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటే ఎవరైనా ఏమనుకుంటారు? ఈ అమ్మాయికి నేనంటే ఇష్టము, ఈ అమ్మాయిని చాలా బాగా చూసుకోవాలనే కదా! ఇప్పుడు కేతన్‌ది కూడా అదే ఆలోచన. తన లైఫ్ పార్ట్నర్‌ని ఎంతో ఆనందంగా చూసుకోవాలన్నట్టుగా అతని తపన మనకు వీడియోలలో తను చూపించే ప్రేమలో కనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తి చనిపోయాక, ఇలాంటి వ్యక్తిని సియాని చంపాక ఈ ఫెమినిస్ట్ అనేవాళ్ళు ఆ సియాకి సపోర్ట్‌గా మాట్లాడడం ఏంటో నిజంగా అర్థం అవ్వటం లేదు ఫ్రెండ్స్. వీళ్ళ మైండ్‌లో క్రైమ్ మెంటాలిటీ అనేది రాను రాను పెరిగిపోతుందని అర్థమవుతుంది ఈ సంఘటన వల్ల. అండ్ అంతేకాకుండా సియా కూడా కేతన్‌కి బట్టతలుంది, మాకు చెప్పలేదు అని కొత్త కొత్త వాదనలు తీసుకొస్తుంది. కొత్త కొత్త చర్చలు లేపుతుంది. తను ఏదేమైనా చేసి బయటికి రావాలి, ఈ క్రైమ్ నుంచి తక్కువ శిక్ష పడేలా చూడాలన్నట్టుగా తన వాదనలున్నాయి. మొదట్లో సియా పేరెంట్స్ సియాని కఠినంగా శిక్షించండి అని చెప్పినా కూడా ఇప్పుడు సియాని కాపాడడానికి ఆ పేరెంట్స్ కూడా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ ఈ అమ్మాయి చేసిన తప్పు వల్ల, ఈ చేతన్ చేసిన తప్పు వల్ల, ఈ అమ్మాయి నో అనే ఒక మాట చెప్పకపోవడం వల్ల కేతన్ కుటుంబము తన కొడుకుని కోల్పోయింది. ఒక 25 ఏళ్ల బిజినెస్ మ్యాన్, ఒక 25 ఏళ్ల యువకుడు 600 కోట్లకు పైగా బిజినెస్‌ని తన చేత్తో నడిపించాలి అన్న ఒక యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఆ కుటుంబం అంతా ఎవరు పూడ్చలేనంత పెద్ద విషాదంలో ఇప్పుడు మునిగిపోయింది. ఇప్పుడు సియా మీద ఫెమినిస్టులు సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు. తమ తల్లిదండ్రులు ఆ అమ్మాయికి తక్కువ శిక్ష పడేలా చూస్తున్నారు. ఏముంది ఫ్రెండ్స్, ఈ హత్య కేసులో సియా కన్‌ఫ్యూజన్‌లో చేసింది ఏదో జరిగిపోయిందన్నట్టుగా వాదనలు జరిపి, ఆ సాక్ష్యాధారాలు లేవని చూపించి, అసలు హత్య జరిగేటప్పుడు ఎవరు చూడలేదని చూపించి సియా బయటికి వచ్చినా రావచ్చు. సియా విదేశాలకు వెళ్ళిపోతుంది, తన లైఫ్ తను చూసుకుంటుంది. ఇక్కడ కొడుకుని కోల్పోయిన కేతన్ కుటుంబమే జీవితాంతం ఆ బాధను భరించాల్సి వస్తుంది. రీసెంట్‌గా ఇలాగే చాలామంది మహిళలు తమకు నచ్చని పెళ్లి చేశారని, భర్తలు తమకు నచ్చలేదని చంపే వరకు వెళ్తున్నారు. చంపడం ఎందుకు? నచ్చకపోతే డైవర్స్ తీసుకోవచ్చు కదా! అండ్ ఏదైనా వివాహం నచ్చకపోతే ముందుగానే చెప్పి మీకు మీరు మీ పేరెంట్స్‌ని ఒప్పించుకోవచ్చు కదా! అనవసరంగా ఎందుకు ఇలా హస్బెండ్‌లని చంపడము, ఎందుకు ఇలా కాబోయే వాళ్ళని చంపడము. ఇక్కడ మహిళలనే కాదు ఫ్రెండ్స్, పురుషులు కూడా ఇలా చేస్తున్నారు తరచుగా. తమకు వైఫ్ ఇష్టం లేదంటూ ఆమెని చంపేయడము, అనుమానాలతో చంపేయడము, కట్నం కోసం చంపేయడము. మీకు నచ్చకపోతే, మీకు వాళ్ళతో కలిసి ఉండలేకపోతే డైవర్స్ తీసుకొని ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతారు కదా! అనవసరంగా చంపే వరకు వెళ్ళడము కరెక్ట్ కాదని చాలామంది సైకాలజిస్టులు చెప్తున్నారు. రీసెంట్‌గా సోషల్ మీడియాలో క్రైమ్ మూవీస్ ఎక్కువ అవ్వడం వల్ల క్రైమ్ సైడ్ యువత ఎక్కువ మొగ్గు చూపుతున్నారని, అండ్ క్రైమ్‌ను వాళ్ళ మైండ్‌లలో ఎక్కిపోతుంది. ఒక మనిషి ప్రాణం తీయడం అనేది చాలా సహజంగా, చాలా చిన్నగా వాళ్ళ దృష్టిలో అయిపోయిందన్నట్టుగా చాలామంది సైకాలజిస్టులు చెప్తున్నారు. అసలు కేతన్ హత్య గురించి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ సియా లాంటి అమ్మాయిలకు ఎలాంటి శిక్షలు పడాలంటారో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్‌కి వస్తే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.